ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రం లక్ష్మీ బాలాజీ నగర్లో ధన త్రయోదశి లక్ష్మీ కుబేర వ్రతం. బాలాజీ నగర్ కమిటీ సభ్యులు 125 మంది సుహాసినిలతో కుబేర వ్రతం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మోతుగూడలో ఘోర రోడ్డు ప్రమాదం. తమ్ముడితో పాటు అక్క అల్లుడు బైక్పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి. ఆసిఫాబాద్ మండలం శేఖర్గొంది గ్రామంలో ఘనంగా దండారి ఉత్సవాలు. ఆకట్టుకున్న తిర్యాని గుస్సాడి బృందం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మీ బాలాజీ నగర్ ఆధ్వర్యంలో ఘనంగా లక్ష్మీ కుబేర వ్రతము ధన త్రయోదశి పురస్కరించుకొని మంచిర్యాల లక్ష్మీ బాలాజీ నగర్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ కుబేర వ్రతాన్ని 125 మంది సుహాసినిలతో అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీ బాలాజీ నగర్ నందు ధన త్రయోదశి సందర్భంగా ధన ప్రాప్తి, ధనలక్ష్మి కటాక్ష సిద్ధి కోసం శ్రీ లక్ష్మీ కుబేర వ్రతాన్ని కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణులు రాధాకృష్ణ సహకారంతో నిర్వహించారు. గణపతి పూజ అనంతరం నవగ్రహ పూజ, ఆ తదుపరి శ్రీ లక్ష్మీ సమేత కుబేర వ్రతాన్ని నిర్వహించారు. ఈ లక్ష్మీ కుబేర వ్రతంలో లక్ష్మీ బాలాజీ నగర్ మహిళలతో పాటు మంచిర్యాలలోని వివిధ ప్రాంతాల్లోని మహిళలు పాల్గొన్నారు. దేవదత్తులు మాత్రం తనకు కలిగిన వ్రతాన్ని ఆచరించేవాడు. ఇంకొక రోజున దేవదారులు తన అహంకారాన్ని చంపుకొని దేవదత్తు ప్రార్థించాడు. ఇంకోటి పెట్టండి, 3 అయిపోయినాయమ్మా, అంతే కదా. అందరు అంటే లేకపోతే మీకు నిద్ర వస్తుందేమో అని అలా. అప్పుడు క్రమం తప్పకుండా ఆచరించడం వలననే మీకు ఈ విధమైన కష్టాలు వెంటనే వచ్చి ఆ దేవదత్తుడు చెప్పిన విషయాన్ని భార్యతో చెప్పాడు. వాళ్ళు తాము చేసిన తప్పులు క్షమించమని ఆ లక్ష్మీదేవి కుబేరుని వేడుకున్నారు. ఆ ఇంకోటి పెట్టండమ్మా. నెక్స్ట్ శంఖాలు తీసుకోండి. ఏం మిగిలినా ఇంకో కనుక ఆనాటి నుండి అన్ని ప్రాంతాల్లో ధనలక్ష్మి కుబేర వ్రతము 5 సార్లు చేస్తే సంతాన వృద్ధి కలుగుతుంది, 3 సార్లు చేస్తే వివాహం జరుగుతుంది, 9 సార్లు చేసి దారిద్ర్య బాధ తొలగిపోతాయట. ధనవంతుడు అవుతారు. తమేవ కరుణామయ శీఘ్రమేవ సమాప్తి చేస్తాడో అతడు దేవాదులను కరుణ కటాక్షం చేత ఏహపాన ఒకేసారి మొత్తం పెట్టాలి. పెట్టారా? మహాలక్ష్మీదేవి నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు ఇంకొక భాగం ఉంటుంది, నైవేద్యం పెట్టేది. ఆ నైవేద్య భాగం పెట్టండి. అమ్మా ఇంకో భాగం మీద లేదండి. ధనలక్ష్మి కుబేర లక్ష్మీ కుబేరాయ నమః నమస్కారాన్ని సమర్పయామి. ఒక చిన్న నీరాజనం అమ్మ మెల్ల నిలబడి మంగళహారతి పట్టుకోండి అమ్మా. నిలబడగలిగితే పట్టుకొని కూర్చొని వాడు పని చేయండి అమ్మా, సరిపోతుంది. ఇక్కడ వెళ్తారు లేస్తారులే అమ్మా. జాజీ రజాలు
లక్ష్మికి కుంకుమాలు బెద్దరే కుంకుమాలు అద్దరే పసుపులు అద్దరే కళ్యాణ మల్లెల లక్ష్మీ బాలాజీ నగర్ కాలనీలో ఈరోజు ధనత్రయోదశి సందర్భంగా లక్ష్మీ కుబేర వ్రతం చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే అందరికీ ఆర్థిక ఇబ్బందులు, అందరికీ ఆర్థికంగా కావాలి. లక్ష్మి ఎవరికి అందరికీ కావాలి. అష్టలక్ష్మిలలో ఏ ఒక్క లక్ష్మి మనకేదో ఒక లోటు ఉంటుంది. అందరి కుటుంబాల్లో మన కుటుంబాల్లో అష్టలక్ష్మి నిండాలని చెప్పి ఈ ధనత్రయోదశి మహాపర్వదిన రోజు ఈ రోజు నాడు ఇక్కడ లక్ష్మీ కుబేర వ్రతాన్ని నిర్వహించాం. మన లక్ష్మీ బాలాజీ నగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో, లక్ష్మీ బాలాజీ నగర్ మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయించారు. 125 మంది మాతల చేత ఈ అద్భుత కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి అలాగే వీళ్ళందరూ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మరి ఈ కార్యక్రమం పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆ లక్ష్మీ కరుణ కటాక్ష లావాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఈ ధనత్రయోదశి సందర్భంగా మనకి ఇక్కడ లక్ష్మీ కుబేర వ్రతాలు జరిగాయి. లక్ష్మీ బాలాజీ నగర్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగింది. ఒక 2-3 డేస్లలోనే మేము 51 మెంబర్స్ అనుకున్నాం, 110 అనుకున్నాం, 121 అయింది, 130 వరకు అయ్యారు. మాకు అందరికైతే చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరూ మేము ఎక్కడెక్కడ నుండో వచ్చారు, కాలనీ వాళ్ళే కాకుండా ఇంకా వీళ్ళ త్రూనే అందరికీ ధన్యవాదాలు. ఆసిఫాబాద్ మండలం షేకన్గొంది గ్రామంలో ఆదివారం దండారి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఈ వేడుకకు తిర్యాని గుస్సాడి బృందంతో పాటు స్థానిక గుస్సాడి బృందం, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గ్రామస్తులు అతిథులకు గౌరవంగా ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆదివాసీల గుస్సాడి నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని మోతుగూడ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. కాగజ్ నగర్ మండలం వంజరిలో ఉంటున్న అక్కను పండుగకి వాంకిడి మండలం బెండరకు తమ్ముడు బైక్పై తీసుకువస్తుండగా అతివేగంగా కారు ఢీకొనడంతో తమ్ముడితో పాటు అక్క, అల్లుడు మృతి చెందారు. కోడలు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో జగన్, అనసూయ, ప్రజ్ఞశీల్ ఉన్నారు. పండగ పూట రోడ్డు ప్రమాదంలో తల్లి బిడ్డలతో పాటు సోదరుడు చనిపోవడంతో 2 కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. రామకృష్ణాపూర్ పట్టణంలోని స్థానిక సూపర్ బజార్ సెంటర్ వద్ద గోదావరికని వాస్తవ్యులు మీసాల సతీష్ కుమార్ దంపతులు మరియు మిత్ర బృందం ఆధ్వర్యంలో దీపావళి పండుగను పురస్కరించుకొని నిరుపేదలైన 6 కుటుంబాలకు సుమారు 15,000 రూపాయల విలువ గల నిత్యావసర సరుకులను అందజేశారు. స్థానిక మూగజీవాల సంరక్షణ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు బాపురావు, సింగరేణి రిటైర్డ్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గోదావరికని వాస్తవ్యులు ఉప్పుల శ్రీధర్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తనతో పాటు సహాయం అందించిన తన సోదరుని స్నేహితులు కేశవరపు సత్య వెంకట్, నిమ్మల సంతోష్ రెడ్డి, హర్షరెడ్డి, యాలంగరి, మేడిపల్లి రోహిత్ రెడ్డి, మీసాల కళ్యాణ్ కుమార్, మీసాల సతీష్ కుమార్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి నెల నిరుపేదలకు ఈ విధంగా సహాయం అందిస్తున్న మీసాల సతీష్ కుమార్, ఉప్పుల శ్రీధర్కి స్థానికులు శాలువాలతో సన్మానం చేసి తను చేసిన సేవలను అభినందించారు. గోదావరికని వాస్తవులు సోన్బాయ్ గారు మాకు ఒక 7-8 నెలల నుండి పరిచయం జరిగింది. ఒక 40-50 మందికి నిరుపేద కుటుంబాలకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. రామకృష్ణపూర్లో నిరుపేదలు చాలా అదృష్టవంతులు. మనకు గోదావరికని నుంచి వచ్చి వాళ్ళ తల్లి తండ్రి ఆశీర్వాదంతో ఇంత కార్యక్రమం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. చెప్తున్నా, వాళ్ళ కన్నా తల్లిదండ్రికి వాళ్ళ పాదాభివందనం చేస్తున్నాను. నేను సుమారు
నిరుపేద కుటుంబాలకు ప్రతి నెల 15,000 రూపాయలు ప్రతి నెల నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబాలకు ఈ నిరుపేదల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎన్నో జరగాలి, ఎన్నో ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాలు చాలా బాగుండాలని, ఇటువంటి కార్యక్రమాలు చాలా జరగాలని మేము ఆ దేవుని కోరుకుంటున్నాం. కరోనా అప్పటి నుండి 2020-2021 నుంచి ఇలా పేదవాళ్ళకి ఏమైనా చేద్దామనేసి అప్పుడు అనుకున్నాను. అప్పుడు ఆ కరోనా టైంలో ఒక 51 కుటుంబాలకి సేవ చేశాను. ఇక అదే నాకు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే ఒక హ్యాపీనెస్ అనిపించేది. ఇక అట్లా నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి చేస్తుండే. ఇక అదే ప్రాక్టీస్గా ప్రతి నెల నేను మా తమ్ముళ్ళ ఫ్రెండ్స్ ఒక 5 కుటుంబాలకి మనం ఏమైనా చేద్దాము అనేసి ఒక ఆలోచనతో ప్రతి నెల ఒక 7 months బ్యాక్ నుంచి ఇది స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన తర్వాత నాది ఈ ప్రోగ్రామ్ చూసి మా తమ్ముళ్ళ ఫ్రెండ్స్ కూడా ముందు రావడం జరిగింది. ఇక అప్పటి నుంచి నేను మన బాపురావు అన్నని కాంటాక్ట్ అయ్యా. ఇక్కడ ఇక బాపురావు అన్న హెల్ప్తోని నాకు ప్రతి నెల అన్న చాలా పేదవాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాడు. ఇక అట్లా నేను ప్రతి నెల ఇక్కడికి వచ్చి బాపురావు అన్న ఆధ్వర్యంలో చేస్తున్నాను. అయితే ఈసారి ఏంటంటే మా బావ ఉప్పుల శ్రీధర్, అయితే మా బావ కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఇక ఈసారి మా బావ చేతుల మీద ఇప్పిద్దామని మా బావను తీసుకురావడం జరిగింది. దీనికి నాకు సహకరిస్తున్న బాపన్నకి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఇంకా ఇక మా వైఫ్, మా మమ్మీ, మా తమ్ముడు నాకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఇక్కడికి రాకముందు నేను వేరే రకంగా అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. మా బామ్మర్ది సోనుని చూసిన తర్వాత చాలా గర్వంగా అంటే చాలా గర్వంగా ఉంది. ఇలాంటి నేను కూడా చేయాలని ఇప్పుడు చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ నేను కూడా చేద్దామని డిసైడ్ అయ్యాను. గతంలో చాలా చేశాము, కరోనా అప్పటి నుంచి చేస్తున్నాము. పేదలకు ఇండ్లు కట్టియడం కానీ, ఆహార వస్తువులు ఇవ్వడం కానీ, వాళ్ళకి జబ్బు పరంగా ఏదైనా హెల్ప్ చేయడం కానీ, హాస్పిటల్ పరంగా హెల్ప్ చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కూడా చేద్దామని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రం లక్ష్మీ బాలాజీ నగర్లో ధన త్రయోదశి లక్ష్మీ కుబేర వ్రతం. బాలాజీ నగర్ కమిటీ సభ్యులు 125 మంది సుహాసినిలతో కుబేర వ్రతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మోతుగూడలో ఘోర రోడ్డు ప్రమాదం. తమ్ముడితో పాటు అక్క అల్లుడు బైక్పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో 2 మృతి. ఆసిఫాబాద్ మండలం శేఖర్గొంది గ్రామంలో ఘనంగా దండారి ఉత్సవాలు. ఆకట్టుకున్న తిర్యాని గుస్సాడి బృందం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.